హలో అన్నా వందనాలు. వందనాలన్నా, బాగున్నారా? అన్నా బాగున్నా. ఏం లేదన్నా, ఒక 3 నిమిషాలు రికార్డ్ చేసుకొని ఇది యూట్యూబ్ లో పెట్టుకుంటాను. ఒక చిన్న డౌట్, ఆవంటే ఆవు కాదంటే కాదు, నీ మనసుకు దేవుడు ఏది గుర్తు చేస్తే అది మాట్లాడి అడుగుతున్నానా. చెప్పనా. యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకం పోతారు అని నేను ప్రకటిస్తున్నానన్నా. అది ఎంత దాకా వాస్తవము, ఆ విధంగా నమ్మొచ్చా ఏవి అనేది ఒక్కసారి చెప్పండి అన్నా. యేసుక్రీస్తు దేవుడు అని నమ్మితే నరకానికి పోతారు అని మనం జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు, కానీ యేసుక్రీస్తు దేవుడు అనే మాట కంటే బైబిల్ చెప్పేది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి, విశ్వసించాలి. ఆ విధంగానే మనం ఆయనను మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలా. దేవుని కుమారుడు నమ్మితేనే దేవుని రాజ్యం చేరుతాం. అయితే అట్లా చెప్పండి, క్లారిటీ చెప్పండి. అదే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పింది, అది నమ్మడమే మన ధర్మం. అది నమ్ముతేనే పరలోకమా, లేదంటే ఆ విధంగా మాత్రం నమ్మొచ్చు, దేవుడు అని నమ్మొచ్చా? దేవుడు అని నమ్మొచ్చా అని అంటే దాని మీనింగ్ వేరైతుంది. మళ్ళా నేనేమంటున్నా, నేను నరకం పోతారు అని ప్రకటిస్తున్నాను. సరే, మీరు ఆ విధంగా చెప్పకూడదు అంటున్నారు. ఏ విధంగా నమ్మితే పరలోకం పోతాం అనేది చెప్పండి మీరు మాకు. అది యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మితే ఖచ్చితంగా పరలోకం తథ్యం. దేవుని కుమారుడు నమ్మితే ఖచ్చితంగా పరలోకం. అవును, ఓకే. అది ఆ పదం అయితే ఖచ్చితంగా నమ్మాలి మనం. అది ఖచ్చితంగా నమ్మాలి. బైబిల్ చెప్పింది కూడా అదే. దేవుడు అనేది చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి పదానికి ముందు మనం నిర్వచనం చేయాలంటే చాలా డెప్త్ లోనికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఈ జనాలు అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు దేవుడు అనే మాటను నమ్మితే గన వాక్యానికి విరుద్ధమైతుంది. దేవుడు అనే పదం నమ్మితే వాక్యానికి విరుద్ధమే. అది ఖచ్చితంగా బైబిల్ అలా చెప్పలే కదా. ఓకే, సంతోష్. అంతే, నాకు కావాల్సిన క్లారిటీ అంతే. సరేనా, మీ పేరన్నా? నా పేరు పుల్లం రాజు అన్న. ఊరు? అలగనూరు, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్లెమ్మడి చెప్పండి నాకు ఒకసారి. 8688771412. సరే, వందనాలన్నా. ఒక ఫోటో పంపండి అన్న మీది అన్న. ఓకే అన్న, వందనాలన్నా. వందనాలు.